ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చూడండి, ఈ రోజంతయు ప్రభు మీకు తోడే ఉండి మీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరిచి చక్కగా నడిపించును గాక. చూడండి, చాలాసార్లు మనం దేవుని నమ్మిన తర్వాత ఆ చర్చికి వెళ్తున్న తర్వాత వెళ్తూ ఉంటాం, కానీ దేవునికి నచ్చనివి చేస్తా ఆయనకు మనం చాలా దూరం అయిపోతుంటాం. కానీ అది మనకు అర్థం కాదు. ఒక మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉందురు. దేవునికి స్తుతి కలుగుగా. అబద్ధాన్ని ప్రేమించేవారు చాలామంది ప్రభువుని ప్రేమించరు, దైవ సేవకుని ప్రేమించరు. అబద్ధాన్ని ప్రేమించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు. చాలామంది దైవ సేవకులతో కూడా అబద్ధం చెప్తూ ఉంటారు. ఇది చాలా డేంజర్, చాలా ప్రమాదమే. మీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఒక ఆవిడ చర్చికి రెడీ అవుతా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిందంట, ఈరోజు ఫంక్షన్ ఉంది మనం వెళ్దామా అంటే ఆమె ఆలోచనలో పడిందంట. అవును కదా, చర్చికి ఎప్పుడు వెళ్తాం కదా, ఈరోజు చర్చికి పోకుండా ఆ ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో పడిపోయిందంట. ఈరోజు చర్చికి వెళ్ళకుండా ఫంక్షన్కి వెళ్తే బాగుంటుంది, ఎప్పుడు వెళ్ళే చర్చే కదా, ఎప్పుడు చూసే సంఘబిడ్డలే కదా, ఎప్పుడు చూసే దైవజనుడు కదా అనుకుందేమో పాపం. కానీ ఆమె ఆలోచన ఎలా ఉందంటే ఎట్లయినా ఫంక్షన్కి వెళ్ళాలి, ఒకవేళ సేవకుడికి ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్పొచ్చులే అనుకుందేమో అన్నట్టుగానే అప్పుడే ఫోన్ చేశాడు సేవకుడు. కానీ ఆమె వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈరోజు నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను రాలేను పాస్టర్ గారు అని చెప్పేస్తాను. ఫాస్ట్గా తడబడకుండా అబద్ధాన్ని ప్రేమించే వ్యక్తి గనక అబద్ధాన్ని చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను. ఓకేనమ్మా అయితే అని పెట్టేశాడు. ఆ పెట్టి రెడీ అయ్యేటప్పుడే వెంటనే 2 నిమిషాల్లోనే ఆమె ఏమైతే అబద్ధం చెప్పిందో అదే కడుపు నొప్పి అప్పుడే స్టార్ట్ అవుతుంది. అబద్ధం చాలా డేంజర్. నోట్తో చెప్పడం చాలా ఈజీ, కానీ దాని ప్రభావం ఎంతగా కృంగదీస్తుందంటే ఆమె పేగులు మెలేసేంతగా ఆమె పడిపోయి ఆమె పొర్లుతూ ఉందంట. అంత విపరీతమైన కడుపు నొప్పి అప్పుడు వచ్చేసింది. మళ్ళీ వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా నా తప్పు అయిపోయింది, నేను నీకు అబద్ధం చెప్పాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటమ్మా నీకు, రాకపోతే రానని చెప్పి పెట్టేయచ్చు కదా, అబద్ధం ఎందుకు చెప్పాలి అని సేవకుడు ప్రార్థన చేస్తే ఆమె క్షమించమని అడిగితే అప్పుడు ఆ కడుపు నొప్పి తొలగుతుంది. ఎప్పటికీ మీరు అబద్ధం ఆడరు. మన దేవుడు ఎవరు అంటే సత్యవంతుడు. మనం సత్యమే చెప్పాలి, సత్యమే మాట్లాడాలి, సత్యమే ప్రకటించాలి. అననీయ సఫీరా అబద్ధం చెప్పి ఏమైపోయారు? మరణమైపోయారు. ఎప్పటికీ అబద్ధాన్ని ప్రేమించేది జరిగించేది అది అపవాది సైన్య సమూహాన్ని నీ వెనక నిల్చోబెడుతుంది. అబద్ధానికి దూరంగా ఉండండి, సత్యమే మాట్లాడండి. అప్పుడు సత్యవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. అద్భుతంగా నిన్ను తన కృపలో వర్ధిల్ల చేస్తాడు. నువ్వు వాడుకోవాలంటే నువ్వు సత్యం మాట్లాడేవాడివి, సత్యం ప్రకటించేవాడివే ఉన్నప్పుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు, అభివృద్ధి పరుస్తాడు, అన్ని విషయాల్లో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో. ఈ మాట ప్రకారం సత్యమే ప్రకటించు. ప్రభు నేను అన్ని విషయాల్లో అభివృద్ధి పరచబోతుంది. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నీవు సత్యవంతుడో గనక మేమందరం కూడా సత్యాన్ని ప్రకటిస్తూ, సత్యాన్ని పలుకుతూ, సత్యమే మాట్లాడుతూ ముందు కొనసాగించవచ్చు. తండ్రి, ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఈ సత్య మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ బిడ్డలకు అందరికీ తోడుగా ఈ బిడ్డలందరినీ దీవించండి. ఈ బిడ్డలందరికీ ప్రభావ ప్రతి శోధన నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి కీడు నుండి విడిపించి నిత్యము నీ సత్య మార్గంలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి సత్య మార్గంలో నడిపించుగాక. ఆమేన్.